జేఏసీ చైర్మన్ కోదండరాంను అరెస్ట్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ తార్నాకలోని ఆయన ఇంటికెళ్లి ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు. ప్రివెంటివ్ అరెస్టుకు సహకరించాలని పోలీసులు కోరినా కోదండరాం అందుకు సహకరించలేదు. దీంతో ఆయన ఇంటి డోర్లను బలవంతంగా ఓపెన్ చేశారు పోలీసులు. వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాటున్నారు. సార్ ఇప్పుడు ఇట్లా బలవంతంగా లోపల రావడానికి ట్రై చేస్తున్నారు మీరు తెలంగాణ సమాజానికి. అదే మొత్తము అంటే మేము 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వెంటబడి ఈ 3:30 వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు, 6 గంటలకు రండి అని అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాటున్నారు. కోదండరాంతో పాటు సహా మరో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి కంచన్బాగ్ స్టేషన్ కి తరలించారు. కోదండరాం ఇంటి పరిసరాల్లోకి ఎవరినీ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా కోదండరాంతో సహా ఆయన సహచరులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు డీసీపీ రవీందర్. అందరినీ మళ్లీ సాయంత్రం వదిలేస్తామన్నారు. ఇందిరా పార్క్ సహా నగరంలో ఎక్కడా ర్యాలీలకు అనుమతి లేదని, అందువల్ల నిరసనల కోసం ఎవరూ హైదరాబాద్ కు రావద్దని సూచించారు. వీళ్ళు వాళ్ళ వెంటబడి ఈ 3:30 వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు, 6 గంటలకు రండి అని అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాటున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం నుంచే జిల్లాల్లోని అన్ని ప్రధాన రహదారులపై పోలింగ్ సెర్చింగ్ షురూ చేశారు. జిల్లాల నుంచి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చేరుకునే రహదారులపై భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు అన్ని బస్సులను చెక్ చేస్తున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి పర్మిషన్ లేనందున ఎవరూ సిటీకి రావద్దని హెచ్చరించారు పోలీసులు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వాహనాల్లో వెళితే వాటిని కూడా సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ 3:30 వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు, 6 గంటలకు రండి అని అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాటున్నారు. సార్ ఇప్పుడు ఇట్లా బలవంతంగా లోపల రావడానికి ట్రై చేస్తున్నారు మీరు తెలంగాణ సమాజానికి. అదే మొత్తము అంటే మేము 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వెంటబడి ఈ 3:30 వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు. మరోవైపు సుందరయ్య పార్క్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అక్కడికి ఎవరూ రాకుండా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. బారికేడ్లతో అన్ని రహదారులని మూసేశారు. ఇక్కడి నుంచి ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. సార్ ఇప్పుడు ఇట్లా బలవంతంగా లోపల రావడానికి ట్రై చేస్తున్నారు మీరు తెలంగాణ సమాజానికి. అదే మొత్తము అంటే మేము 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వెంటబడి ఈ 3:30 వచ్చి తలుపులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు, 6 గంటలకు రండి అని అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది దాటున్నారు.
జేఏసీ చైర్మన్ కోదండరాంను అరెస్ట్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ తార్నాకలోని ఆయన ఇంటికెళ్లి ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు. ప్రివెంటివ్ అరెస్టుకు సహకరించాలని పోలీసులు కోరినా కోదండరాం అందుకు సహకరించలేదు. దీంతో ఆయన ఇంటి డోర్లను బలవంతంగా ఓపెన్ చేశారు పోలీసులు. 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వెంటబడి ఈ 3:30 వచ్చి తలుపులు పగలగొట్టారు. మేము హైకోర్టులో మెట్రో రైల్ ఏదైతే నాగోల్ దగ్గర ఉందో ఆ ఓపెన్ ప్లేస్లో మీటింగ్ పెట్టుకోండి అని చెప్పి హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది. కానీ జాక్ వాళ్ళు పిటిషన్ విత్డ్రా చేసుకొని తర్వాత మీడియా కాన్ఫరెన్స్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ర్యాలీ తర్వాత మీటింగ్ జరుపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పర్మిషన్ లేదు కాబట్టి సో మరి ఇది జరిగితే మళ్ళీ అల్లర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని సందర్భంగా ఈరోజు ఇప్పుడు కోదండరాం గారిని తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది అసోసియేట్స్ని ఆయనతో ఉన్న వాళ్ళని కూడా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మేము తెల్లారి మీరు ఇప్పుడు 3:30 అయితే మేము ఎక్కడికి ఉరికెట్టోళ్ళం కాదు, 6 గంటలకు రండి అని అడుగుతున్నాం. కానీ వినకుండా అందులో చాలా మంది దాదాపు 100 మంది అంటున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. నిరుద్యోగ ర్యాలీ విషయంలో హైకోర్టు తీర్పును జేఏసీ పాటించాలన్నారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ర్యాలీ చేసి సమస్య సృష్టించొద్దన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. సార్ ఇప్పుడు ఇట్లా బలవంతంగా లోపల రావడానికి ట్రై చేస్తున్నారు మీరు తెలంగాణ సమాజానికి. అదే మొత్తము అంటే మేము 6 గంటలకు వస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ వెంటబడి మంచి మాట కూడా చెప్పలేని కోదండరాం గారు ఇవాళ ఉన్న వాటిని కూడా అబద్ధాలు పదే చెప్పడం సరైనది కాదు. గోబెల్స్ ప్రచారం చేయొద్దు. కోర్టులు చెప్పిన విధంగా కోర్టులను ధిక్కరించే విధంగా ప్రవర్తించవద్దు. కోర్టులను బెదిరించవద్దు. ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దు. కోదండరాం గారికి విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యోగాలు మీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ప్రభుత్వంలో ఇస్తుంది, ప్రైవేట్ లో ఇస్తుంది, అదే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి దయచేసి తప్పుడు మాటలకు మోసపూరిత ప్రకటనలకు మీరు గురి కాకుండా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి. అనవసరమైన ధర్నాలు నిరసనలకు దిగవద్దని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా